నమస్తే, నా పేరు మాధురి. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ఇక డీటెయిల్స్ చూస్తే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మరోసారి విరుచుకుపడ్డారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఆంధ్రకు మణిహారమని గుర్తుపెట్టుకో జగన్ అని అన్నారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలిపారు. అభివృద్ధిని చూసి జగన్ ఓర్చుకోలేకపోతున్నారని విమర్శించారు. గాజువాక నియోజకవర్గం అబ్జర్వర్గా ఇచ్చేసినటువంటి సీనియర్ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు మా దామచర్ల జనార్దన్ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మిగతా అబ్జర్వర్స్ కూడా మా చైర్మన్ రిష్వంత్ కానీ లేకపోతే మా శ్రావణ్ గారు కానీ, ఎందుకంటే గత 3 రోజులుగా ఇక్కడే ఉండి అన్నీ పర్యవేక్షిస్తున్నారు. వారికి ఈ సందర్భంగా మా గాజువాక ప్రజల తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు చాలా ప్రతిష్టాత్మకంగా మేము తీసుకుంటున్నాం. భోగాపురం ఎయిర్పోర్ట్ మన ఉత్తరాంధ్రకే మణిహారంగా మారబోతుంది. రేపు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో వచ్చేటువంటి పెట్టుబడులకి ఇది ముఖదూరం కాబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటేనే ప్రపంచ దేశాల నుంచి ఎవరైనా పెట్టుబడులు పెట్టాలనుకుంటే వాళ్ళు నేరుగా ఇక్కడికి వాళ్ళ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి అనువైనటువంటి స్థలాలు ఉంటే ఖచ్చితంగా అందులో పెట్టుబడులు పెట్టడానికి వస్తారు. కనుక అలాగా ఉత్తరాంధ్రం మనకి మణిహారంగా పెట్టుబడులకి మణిహారంగా మారబోతుంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే ఆ సభని ఏదైతే మనం దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు వస్తున్నారో వారి చేతుల మీదుగా మనం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మన నామకరణం చేసుకోవడం జరిగింది ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి. ఆ మీటింగ్ ఘనంగా చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు అయినటువంటి శ్రీవాలని, అయితే రైతుల సంఖ్య కూడా చాలామంది ఉంది. దాంతోపాటు ఏంటంటే ఇల్లు పోయినటువంటి వాళ్ళకి ముందు ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని ఒక ఆలోచనతో ఉన్నారు. ఖచ్చితంగా దాన్ని కూడా జిఎంఆర్ వాళ్ళకి ఆలోచించి రైతులకి వాళ్ళు భూమి ఇచ్చినందుకు గాను వాళ్ళకి గుర్తించి వాళ్ళకి ఒక విమాన ప్రయాణం చేసేటట్టుగా ఆ ఆలోచన కూడా చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు కార్యక్రమంలో భాగంగా జిల్లా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం విశాఖ పార్క్ హోటల్ జంక్షన్ నుంచి తెన్నేటి పార్క్ వరకు 5K రన్, వాక్థాన్, సైక్లింగ్ చైతన్య ర్యాలీలు ఉత్సాహంగా నిర్వహించారు. షాప్ చైర్మన్ రవినాయుడు, స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, జాయింట్ కలెక్టర్ గొబ్బిల్లా విద్యార్థిని జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జాయింట్ కలెక్టర్ విశాఖపట్నం మేడం విద్యాధర్ ఐఏఎస్ గారు మరికొద్ది నిమిషాలు ఇప్పుడు అంగళంలోకి రా. ఫ్రమ్ ద డిఎస్డిఓ విశాఖపట్నం ఆన్ బిహాఫ్ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఫస్ట్ సైక్లిస్టులు ఉంటారు, గారు మాట్లాడతారు. 3, 2, 1 put your hands together for this wonderful sports authority of Andhra Pradesh, Uttarandhra Kalalaku Kotta Regalu. Thank you sir, thank you so much. 8, 7, 6, 5, 4, 3, 2 and 1. This is the flying of Uttarandhra Kalalaku Kotta Regalu 5 km. 1,
2, 3. And runners wait check on the countdown of 5, 5, 4, 3, 2, and 1. దయచేసి చూసుకోండి, చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు పడిపోతున్నారు, చూసుకోండి. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, మిగిలిన డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ అండి. ఇట్స్ సచ్ ఎ గుడ్ వెదర్ టు బీ హియర్ టుడే. సో ఈరోజు మనము ఉత్తరాంధ్రకు కళలు, రెక్కలకు కళలు అనే ప్రోగ్రామ్, అంటే మనకి మీ అందరికీ తెలిసిందే, విజయనగరం భోగాపురంలో మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని August 1న హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు, అందరూ సీఎం గారు వచ్చి ఇనాగ్రేట్ చేస్తున్నారు. ఆ ఇనాగ్రేషన్లో భాగంగా మనము ఈ 6 జిల్లాల్లో కూడా ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు అనే నినాదంతో అవుట్ రీచ్ యాక్టివిటీస్ మనం తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మనం బీచ్లో 5K రన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా చాలా ఆనందంగా ఉంది మనం ఈ నినాదంతో ముందుకెళ్ళడం అండి. సో ఇదే స్ఫూర్తితో ఇప్పుడు వచ్చిన పిల్లలందరూ కూడా ముందుకు వెళ్ళి పరిగెత్తాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మనందరం కూడా ఈ ఉత్తరాది కళలకు రెక్కలనే కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు, ముఖ్యంగా మన కళలకు రెక్కలు వచ్చిన ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి భూములు ఇచ్చిన రైతులందరికీ మనందరం కర్తవ్యాలు తోలుతూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారి త్యాగఫలంతోనే ఈరోజు మంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది. ఈ కార్యక్రమానికి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఉదయాన్నే మీరు వచ్చి ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి దేవస్థానంలో శుక్రవారం సర్వతో భద్ర శ్రీ సుదర్శన హవనం అత్యంత వైభవంగా శాస్త్రోక్తంగా నిర్వహించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి స్వాగతం పలుకుతూ ప్రాజెక్టు అఖండ వృద్ధిని సాధించాలనే సంకల్పంతో ఈ ప్రత్యేక హోమాన్ని తలపెట్టారు. స్వామి ప్రపంచంలోనూ ఏకైక క్షేత్రంగా యుగలావతారంగా అవతరించినటువంటి మహాప్రభు వరాహలక్ష్మి శుభప్రభు, ఆ వరాహలక్ష్మి శుభప్రభు అనుగ్రహాన్ని అపేక్షిస్తూ ఈనాడు భారతదేశంలో ఉండేటువంటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ఏ రకమైనటువంటి భీతి కానీ, ఉపద్రవాలు కానీ, లేదా క్షామాలు కానీ
లేకుండా మొత్తం యంత్రాంగం అంతా సర్వసన్నద్ధమని భారతదేశమంతా సుఖంగా సుభిక్షంగా నిరోగంగా సర్వతోముఖాభివృద్ధిని పొందాలి అని స్వామి యొక్క అనుగ్రహాన్ని అపేక్షిస్తూ మా అధికారుల యొక్క సూచనల మేరకు వారి యొక్క సంకల్పం మేరకు ఈనాడు స్వామివారి సన్నిధానంలో శ్రీ సుదర్శన భగవానుడిని ప్రార్థిస్తూ సర్వతోభద్రంగా సర్వతోముఖాభివృద్ధిగా భారతదేశమంతా ఉండాలి అని స్వామిని ప్రార్థిస్తూ సర్వతోభద్ర శ్రీ సుదర్శన హవనం చేయడం జరిగింది. స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా భారతదేశమంతా ప్రసరించి లోకమంతా సుభిక్షంగా సుఖశాంతులతో నిరోగంగా ఉండాలి అని మనమందరం కూడా ప్రార్థిద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల పెండింగ్ సమస్యలపై ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ శుక్రవారం విశాఖలో నిర్వహించిన డిమాండ్స్ డే కార్యక్రమం పూర్తిగా విజయవంతమైంది. ఈ మేరకు విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర్ నాయుడికి 11 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జర్నలిస్టులు అందజేశారు. విశాఖపట్నం శ్రీకాకుళం వచ్చిన జీరో చీప్లే ప్రజాశక్తి కటింగ్ ఉన్నారు అన్ని ఉన్నారు. మళ్ళీ మీరు ఖాళీ కూడా కలుస్తాను. జిల్లా ప్రెసిడెంట్ మనం న్యూస్ పేపర్ని కొత్తగా ఒక పేపర్ పెట్టుకున్నాం. పేపర్ మీద న్యూస్ పేపర్ మీరు క్యాక్ వేస్తే అంతా గోడలు ఇక్కడే అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా జర్నలిస్టుల డిమాండ్స్ నేను పాటించాలని చెప్పేసి మా రాష్ట్ర కార్యవర్గం తీర్మానం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు అన్ని జిల్లా ప్రధాన కేంద్రాలయాల్లో సంబంధిత అధికారులకు ప్రజాప్రతినిధులకు కూడా వినతి పత్రాలు అందజేయడం జరుగుతుంది. ప్రధానంగా 11 డిమాండ్లతో కూడిన వినతి పత్రాల్లో ఇవన్నీ కూడా సులభతరమైన డిమాండ్లే. ఆల్రెడీ కూటమి ప్రభుత్వం దృష్టికి కొన్ని సందర్భాల్లో తీసుకెళ్లిన డిమాండ్లే. అలాగే మన మంత్రి సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి గారికి కూడా ఈ మధ్య వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా జర్నలిస్టులకు చిరకాల వాంఛగా ఉన్న ఇళ్ల స్థలాలు ఇల్లు కేటాయించాలని ప్రధానంగా అన్నది డిమాండ్. ఎందుకంటే ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కూడా జర్నలిస్టులు దరఖాస్తులు పెండింగ్లోనే ఉండిపోతున్నాయి. తక్షణమే ఆ సమస్య ప్రభుత్వం అనుకుంటే రోజుల వ్యవధిలోనే పరిష్కరించవచ్చు. ప్రధాన డిమాండ్ అదే, ఇళ్ల స్థలాలు కేటాయించాలని, ఒక లేదంటే ఇల్లు అనేది కేటాయించాలనేది ప్రధాన డిమాండ్. ఆ తర్వాత 11-12 రాష్ట్రాల్లో పెన్షన్ సదుపాయం అమల్లో ఉంది. మన రాష్ట్రంలో కూడా ఈ పదవి విరమణ చేసిన జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయం కల్పించినట్లయితే వారి కుటుంబాలకు కూడా భరోసా కలుగుతుంది. కాబట్టి అది ఒక డిమాండ్. అలాగే ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చినప్పటికీ కూడా మనం ఏదైతే క్లెయిమ్ చేస్తున్నామో అది దానికి వర్తించదు అంటున్నారు. కాబట్టి దాన్ని కూడా ప్రణాళికబద్ధంగా అమలు చేయాలని, ప్రమాద బీమా పాలసీని పునరుద్ధరించాలని, మీడియా కమిషన్ కూడా పటిష్టపరచాల్సిన అవసరం ఉంది. మీడియా కమిషన్ ఏర్పాటు చేసి అలాగే కొన్ని కమిటీలు పెండింగ్లు ఉన్నాయి, ఆ కమిటీలు కూడా వేయాలి. ప్రత్యేకంగా అటాక్స్ కమిటీలు మధ్య వేస్తామని చెప్పారు, మిగతా కమిటీలు కూడా పూర్తి చేయాలి. మీడియా కమిషన్ ఏర్పాటు చేయడంతో పాటు సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేయాలి. ఎందుకంటే దానికి అధ్యక్షుడు ఉన్నప్పటికీ కూడా చైర్మన్ ఉన్నప్పటికీ కూడా డైరెక్టర్ లేరు, యువతర జవాబుదారీతనం లేదు. కాబట్టి దాన్ని కూడా రాఘవాచారి అకాడమీని కూడా బలోపేతం చేయాలి. అలాగే అన్ని వర్గాలకు కూడా అందులో ప్రాతినిధ్యం కల్పించాలి. మిగతా డిమాండ్లు కూడా చిన్న డిమాండ్లు ఉన్నాయి. ఈ 11 కూడా వినతి పత్రం ఇచ్చాం. ఈరోజు విశాఖపట్నం జిల్లాలో మొన్న మంత్రి గారికి ఇచ్చాం, పార్థసారథి గారికి. ఈరోజు డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడు గారికి ఇచ్చి మా సమస్యలను ప్రభుత్వానికి నివేదించాలని కోరడం జరిగింది. కాబట్టి 11 డిమాండ్లలో 5 డిమాండ్లు ప్రభుత్వం తలుచుకుంటే వెంటనే చేసేవచ్చు. అన్ని వర్గాలకు మేలు చేస్తున్న కూటమి ప్రభుత్వం జర్నలిస్టులను కూడా పరిగణలో తీసుకోవాలని, ఈ విధంగా వాళ్ళకి పెద్దగా వ్యయ ప్రయాసాలు కానీ లేకపోతే భారం కూడా ఉండదని తెలిసి ప్రత్యేకంగా డిమాండ్ సాధన కోసం మేము వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ తరఫున చాలా రోజులు బట్టి అడుగుతూ ఉన్నాం. కాబట్టి మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో వినతి పత్రాలు ఇచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సామరస్యంగా మా సమస్యను పరిష్కరించుకోవాలనేదే దీని ప్రధాన ఉద్దేశం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.
సంస్థాగత బలోపేతమే విజయానికి పునాది అని భాజపా జాతీయ కార్యదర్శి రైతురాజ్ అన్నారు. సీతమ్మ దారిలోని కేఎస్ఆర్ కాంప్లెక్స్ లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. దేశవ్యాప్తంగా సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేస్తూ బూత్ స్థాయి నుంచి పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా పనిచేస్తున్నామన్నారు. నేషనల్ సెక్రటరీ గారైన పెట్టిన ప్రోగ్రామ్ జిల్లా ఇన్ఛార్జ్ రామరాజు గారికి, జిల్లా అధ్యక్షులకి, అట్లాగే నియోజకవర్గంలో గౌరవనీయులైన రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు, అట్లాగే మాది భారతీయ జనతా పార్టీ నేషనల్ సెక్రటరీ గారైన రితురాజ్ సిన్హా గారు వారు కూడా రావటం జరిగింది. వారిద్దరూ మార్గదర్శనము మాకు చేస్తున్నారు. ఏదైతే బిఎల్ఏ టూల్స్ కింద మేము నియమించామో 273 మందికి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఎస్ఐఆర్ ఆల్రెడీ లిస్ట్ ఫైనలైజ్ అయింది, దాని తర్వాత చేయవలసిన కార్యక్రమం విధానాల గురించి ఇప్పుడు కొంత మాధవ్ గారు గౌరవ అధ్యక్షులు వారు చెప్పారు. అట్లాగే ఇప్పుడు ఏదైతే చీఫ్ మనకి ముఖ్య అతిథి కింద వచ్చారో వారు కూడా ఇప్పుడు మార్గదర్శనం చేస్తారు. దాని తర్వాత మేము నెక్స్ట్ ఏ కార్యక్రమం చేయాలో భారతీయ జనతా పార్టీ ఆ విధమైన కార్యక్రమం చేస్తున్నాము. నమస్కారం. ఇవాళ మా నార్త్లో భారతీయ జనతా పార్టీ యొక్క సంస్థాగత కార్యశాల ఇవాళ జరుగుతుంది. దీనికి మా యొక్క ఫ్లోర్ లీడర్ అలాగే మా పార్టీ ఎమ్మెల్యే శ్రీ విష్ణుకుమార్ రాజు గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి కోలాహలం ఉంది. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అనేక రకాల అద్భుత కార్యక్రమాలు జరుగుతున్నాయి. దేశంలో ఎంతైతే పెట్టుబడులు వస్తున్నాయో దానికి 1/4 పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రావడం ఏదైతే ఉందో, డబుల్ ఇంజన్ సర్కార్ ఇన్ ఫుల్ స్వింగ్ ఎలా ఉంది అనడానికి ఆంధ్రప్రదేశ్ చూపించవచ్చు. ఇవాళ కేవలం అదే కాకుండా 5వ సారి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రావడం ఇది కూడా ప్రత్యేకం. ముఖ్యంగా మన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని రేపు 1వ తారీఖు ప్రారంభించబోతున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ అనేక రకాల హంగులతో కూడి ఉంది. మొదటిసారి ఒక డెడికేటెడ్ కార్గో టెర్మినల్ రాబోతుంది. మన ప్రాంతంలో ఉత్పత్తులని విదేశాలు ఎగుమతి అవ్వడానికి అవకాశం. అలాగే ఒక ఇమ్మిగ్రేషన్ సంబంధించిన ఫార్మాలిటీస్ అన్నీ కూడా ఇక్కడే చేసుకునే విధంగా ఇమిగ్రేషన్ టెర్మినల్ కూడా ఉంది. బ్యాగేజ్ కూడా ఇక్కడ వేసేస్తే డెస్టినేషన్లో కలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. తద్వారా మొత్తం ఉత్తరాంధ్రకే కాకుండా పక్కనుండే ఒరిస్సా కానీ ఛత్తీస్గఢ్ వాళ్ళ ప్రాంతవాసులు కూడా ఎయిర్పోర్ట్ ఉపయోగపడుతుంది. అలాగే అతిపెద్ద సుమారు 3800 రన్వే కలిగిన ఎయిర్పోర్ట్ దేశంలో ఇదే. అలాగే టెక్నికల్గా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కానీ, అలాగే నో మ్యాన్ బ్యాగేజ్ని తీసుకునే విధంగా ఒక వ్యవస్థ కానీ, అలాగే ఒక ఫ్లయింగ్ ఫిష్ మాదిరిగా ఈ యొక్క ఎయిర్పోర్ట్ డిజైన్ కానీ అన్నీ కూడా నిజంగా అద్భుతంగా ఉన్నాయి. మన ప్రాంతానికి సంబంధించిన అనేక విశేషాలు దాంట్లో పెట్టడం జరిగింది. మరీ ముఖ్యంగా మన ప్రాంతానికి ఏదైతే అగ్గి బరాటా విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం ఏదైతుందో ఇది మాకు మరింత ఆనందాన్ని కలిగిస్తుంది. ఆగస్టు 1న విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు. సిపి ఆగస్టు 1న ప్రధాని మోదీ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి రానున్న నేపథ్యంలో విశాఖలో విస్తృత భద్రతా ట్రాఫిక్ ఏర్పాట్లు చేసినట్లు సిపి శంకబ్రత బాగ్బీ తెలిపారు. శనివారం ఉదయం 5 నుంచి 10 గంటలకు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. అది మన అందరికీ గర్వకారణం. ఆ సందర్భంగా మీ అందరికీ తెలుసు, మన విశాఖపట్నం నగరం నుండి 1465 బస్సులు మరియు అనకాపల్లి నుండి 500 బస్సులు మరియు ఏఎస్ఆర్ జిల్లా నుండి 23 బస్సులు, దాదాపు 2000 బస్సులు ఆ రోజు పొద్దున 3 రోడ్స్ మీదుగా 12 ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ మీదుగా భోగాపురం ఎయిర్పోర్ట్ వెళ్ళడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా కొన్ని ప్రజలకు విజ్ఞప్తి చేయడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రజలు ఎటువంటి అసౌకర్యం లేకుండా కార్యక్రమానికి చేరుకొని తిరిగి వెళ్ళేలా 3 ప్రధాన రూట్లు మనం ఎన్నిక చేశాము ఈ బస్ వెళ్ళడానికి. అది
ఒకటి వచ్చేసి అనకపల్లి నుండి కొన్ని బస్సులు వస్తాయి. అవి పిఎస్ఎల్ జంక్షన్, అనంతపురం మరియు రాజ్పులవ మీదుగా సవప్రంగనికి చేరుకోవాలి. అక్కడ ఇంకొకటి వచ్చేసి అది భోగాపురం ఎయిర్పోర్టుపై వాసుపల్లి విమర్శలు. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం ఆర్భాటాలు చేస్తుందని మాజీ ఎమ్మెల్యే వైసీపీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ విమర్శించారు. శుక్రవారం ఆసిల్ మెట్టా వైసీపీ కార్యాలయంలో మాట్లాడారు. ఎయిర్పోర్ట్ పనుల్లో 70% గత జగన్ ప్రభుత్వం పూర్తి చేసిందని, చివర్లో సంతకం పెట్టుకుని ఘనతను తమ ఖాతాలో వేసుకోవడం సరికాదన్నారు. స్వయాన్న వాళ్ళ హోమ్ మినిస్టరే అన్నారన్నమాట. అంటే యూ క్యాన్ ఫోర్సీన్ అస్ 15 లక్షల జనాభా వస్తే మనం ఏ రకమైన ఏర్పాటు ప్రభుత్వానికి ఉంది. టూ మనీ కుక్స్ స్పాయిల్స్ ద బ్రోత్. ఎక్కువ లీడర్స్ అయిపోతే అంట మనం ఎక్కువ కుక్ లేకపోతే వంట నాశనం అయిపోద్ది. అలాగే వీళ్ళు కూడా ఒకరికొకరు కొట్టుకునే మాదిరిగా ఉన్నారు అందరు కూడా. కానీ గ్రౌండ్ లెవెల్లో పని చూస్తే అసలు మనకి ఇంత టెక్నాలజీ ఉండి ఇంత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బీఆర్టీఎస్ రోడ్ వేశారు చూడండి. అసలు యాక్చువల్ చెప్పాలంటే 75% ఆఫ్ ది గ్రీన్ పర్సన్ రోడ్స్ అన్నీ కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వేసిన బీఆర్టీఎస్ రోడ్స్ అన్నీ కూడా ఆడివారం కానీ ఇవన్నీ కూడా 100 ఫీట్ రోడ్స్ అన్నీ కూడా. ఇది క్రెడిట్ లోకేష్దే చెందుతుందిలేండి. ఎందుకంటే ఇప్పుడు పాదాల మీద పడిపోతాడు అక్కడికి వెళ్ళి మోడీ గారి పాదాల మీద. ఎవరిదండి? ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరేమో ల్యాండ్ ఏమో ఇది అన్ని ఏది ఉడాన్ దీని మీద ఏమో అన్ని రాయితీలు వచ్చాయి. ఇక్కడ ట్యాక్సెస్ అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తారు అన్నీ కూడా, ఛార్జెస్ ఏం లేవు. ల్యాండ్ ఎక్విజిషన్ మీరు ఓన్లీ పేరు పెట్టారు భోగాపురంలో పెడతామని ఎయిర్పోర్టు. ఓకే, the land acquisition has been done by the pooling has been done by the జగన్మోహన్ రెడ్డి గారు. అండ్ ద ల్యాండ్కి కావాల్సిన డబ్బంతా కూడా ఇచ్చారు. వాళ్ళకేమో పూలింగ్లో 5 సెంట్లు ఇచ్చారు. 9.5 ఆంధ్ర యూనివర్సిటీలో పనిచేస్తున్న ఆల్ హాస్టల్ డైలీ ఉద్యోగులను టైమ్ స్కేల్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. వారి యొక్క డిమాండ్లు పరిష్కరించాలంటూ వినతి పత్రాన్ని అందించారు. ఈరోజు 300 రూపాయల జీతంకి వేస్తున్నాం. డైలీ 9,000 జీతం అంటే మాకు సిగ్గేస్తుంది. హాస్టల్ సెలవుల్లో కూడా మాకు జీతాలు ఉండవు. సంవత్సరానికి 100 రోజులు జీతాలు ఉండవు. మా శ్రమ దోపిడీ ఈవేళ హాస్టల్లో యూనివర్సిటీ మమ్మల్ని దోచుకుంటుంది. 9,000 జీతంకి ఈరోజు మేము చేస్తాం. సమాన వేతనం సమాన వేతనం అని, సమాన పనికి సమాన వేతనం అని చెప్పి 26,000 జీతం ఇవ్వమని ఇవాళ కలెక్టర్ ఆఫీస్ దగ్గర సిఐటి ఆధ్వర్యంలో యూనివర్సిటీ హాస్టల్ డైలాగ్ వర్కర్స్ అందరూ ఇవాళ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.